చూడొచ్చు. అసలు అంటే పోవడానికి కూడా స్పేస్ లేకుండా బ్యారికేడ్స్, అలాగే వందల మంది పోలీసులను బట్టి భారీ బందోబస్తు నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు. అసలు బీఆర్కే భవన్ అక్కడ ఉంటే జనాలు ఒకసారి మనం పెద్ద ఎత్తున అంటే ఏం జరుగుతుంది, అసలు కాళేశ్వరం గురించి ఇంత కుట్ర ఎందుకనే నేపథ్యంలో మనం భారీ ఎత్తున చూడొచ్చు. అంటే అభిమానులు ఏ రకంగా ఏం చూద్దామని వచ్చారు. ఓకే, ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇక్కడనేమో లోపల కమిషన్ విచారణ జరుగుతుంది. ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంది? ఈ రోజు ఇది దుష్ట పరిపాలన ఉంది. కేసీఆర్ చేసిన అఖండమైనటువంటి ప్రాజెక్ట్, ఇవాళ తెలంగాణ ప్రాంతానికి తలమానికైనటువంటి ప్రాజెక్టును మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దరిద్రంగా చేసి రైతుల నోట్ల మట్టి కొట్టడానికి ముఖ్యంగా అయితే ఇప్పటికీ కూడా అంటే ఎలక్షన్ల ముందు కావచ్చు, ఎలక్షన్ల తర్వాత వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎట్లున్నా కూడా ఇంకా కాళేశ్వరం మీద కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అంటే ఇంకా బ్లేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది కదా. దీన్ని ఎట్లా తిప్పికొట్టాలనుకుంటున్నారు? అది ప్రజల నుంచి స్పందన, అప్రూవల్ స్పందన ఉంది. ఈ రోజు మామూలుగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర యావత్ జనమంతా కూడా ఊళ్ళు ఊతున్నారు. కేసీఆర్ గట్టి ప్రాజెక్టు మొన్నటిసారి 3 సంవత్సరాలుగా రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ అన్ని ప్రాజెక్టులు నింపారు. నిన్నగాక మొన్న మా ముఖ్యమంత్రి వచ్చి గంధమల ప్రాజెక్ట్ చేశారు. గంధమల ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి రావాలి? కాళేశ్వరం నీళ్ళు రావాలి. ఇలాంటి తప్పుడు సమాచారం చేసి కేసీఆర్ ను బదనాం చేయాలి. ముఖ్యంగా అది యొక్క ప్రాజెక్టులు నిర్వీర్యం చేయాలి, రైతులు నిర్వీర్యాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది తప్ప అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడికి మీరు విచారణ కోసం అంటే ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చారు కదా, ఏం చెప్తారు? ఇక్కడ విచారణ అనేది ఒక కాంగ్రెస్ కుట్రపూరితమైన ఆలోచనతో ఇక్కడ ఆ కాళేశ్వరం ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు కాబట్టి మరి ఆ కాళేశ్వరాన్ని ఎట్లయితే ఇది కేసీఆర్ పేరు ఎప్పుడైతే కుట్రలాగానే కనిపిస్తుందా, ఏమైనా వాస్తవం ఉందని అనుకుంటున్నారు? 100% కుట్రనే దీనిలో. చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏం చూద్దామని వచ్చారు? ఏం చూద్దాం కానీ మేము బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ నాయకుడు, నేను ఎల్బినార్ నియోజకవర్గం నుంచి వచ్చిన. ఈ కమిషన్ పేరు ఒక కొల్యూషన్. బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో జరుగుతుంది, అందుకే మేము విచారణ వేసినాము, పిలిచినాము అనే కేసీఆర్ ఇక్కడ పిలిచినాము అనే ఒక ఈగో సాటిస్ఫాక్షన్ అనుకోవాలా, లేకపోతే ఏమైనా వాస్తవాలు వెలికి తీసే అవకాశం ఉంది అనుకుంటున్నారు? మీరు అన్నది 100% నిజమే. ప్రజలు ఏదో అనుకోవాలని ఇది డైవర్షన్ చేసే పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఇచ్చే పథకాలను ఇవ్వకుండా పక్కకు దోసి ప్రజలను తప్పుదో పట్టించేటట్టు ఈ కమిషన్ ముందు తీసుకొచ్చి కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ప్రజలు ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది అని చెప్పి మభ్యపెట్టే విధంగానే ఉంది తప్ప ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చేతనైతే వాళ్ళు ప్రకటించిన 6 గ్యారెంటీలో 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కేసీఆర్ గారే ఇదే కక్షపూరిత రాజకీయాలు చేయాలని ఆ రోజు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనుకుంటే కలకుర్తి ఎత్తిపోతల మీద వీళ్ళ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కమిషన్లు ఎన్ని తిన్నారో వాటి మీద ఏ రోజు వీళ్ళందరూ కోమటిరెడ్డితో సహా, ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా జైల్లో కూర్చొని ఊచ లెక్క పెడుతుండే. ఈరోజు ఎమ్మెల్యేలు కూడా ఉండకపోతుండే, మంత్రులు కూడా ఉండకపోతుండే. ఈ తెలంగాణ ఈయన తెచ్చిన తెలంగాణ మీద వీళ్ళు పదవులు కుర్చీలో కూర్చొని ఊరేగుకుంటా ఆ తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని దాంట్లో ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని రిపేర్ చేయడం సోయి మర్చిపోయి ఈరోజు ప్రజలకు రైతులకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా ఆ పెద్ద మనిషిని కమిషన్ల పేరు మీద నోటీసులు ఇచ్చి ఈ రోజు ఈడు వరకు తీసుకురావడం అనేది తెలంగాణ యావత్తు గమనిస్తుంది. బిడ్డలారా, కాంగ్రెస్ కొడుకులారా, మీరు తస్మాత్ జాగ్రత్త. 3 ఏళ్లే అధికారంలో ఉంటారు. తరువాత ఖచ్చితంగా 100కు 150, 200% కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. మీరు గత 25 ఏళ్లు చేసిన అవినీతి ఈ రోజు కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద మీరు చేసిన రాజకీయాలకు ఒక్కొక్క అనాపైసతో సహా మీకు లెక్కలు అప్పచెప్తాం. గుర్తుపెట్టుకోండి, జైల్లో ఊచలు పెట్టడానికి సిద్ధంగా అండి ఒక్కొక్కరు. సో ఇట్లా కేసీఆర్ మాస్కులు ధరించి కూడా ఎక్కడెక్కడి నుంచో యువకులు వచ్చారు, మనం చూడొచ్చు. మాస్కులు ధరించి కూడా, అలాగే వాళ్ళ టీ షర్ట్లు కానీ ఇవి కానీ మొత్తం కూడా వేసుకొని వచ్చారు. సో వీళ్ళేదో ఇచ్చారు. ఎవరిక్కడ చేవెళ్ళ నియోజకవర్గం నుంచేట వీళ్ళంతా కూడా ఇదేంటిది ఆత్మహత్యల తెలంగాణ గతిని మార్చిన దేవుని అవమానించే నీచ బుద్ధి కపట కాంగ్రెస్ నేతలు నామ రవికుమార్. చెప్పండి, జైరాబాద్ నుంచి వచ్చారా? ఇంతమంది వస్తారు అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఒక్కడే ముందుకు వచ్చిర్రు. ఈ రోజు ఆయన ఎదుర్కొంచుకోవడానికి శాతగాక రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగిందని చెప్పి ఆయన ఏదో చిన్న ఇది చేసి ఆయన హీరో కావడానికి మాత్రం చేసిరు. కానీ కేసీఆర్ గారిపై ఏమన్నా చేస్తే సూర్యునిపై వేయడమే, అది ఖచ్చితంగా ఆయన మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి ఎన్ని అవాక్కులు చివాకులు చేసినా గానీ మా కేసీఆర్ గారికి ఏం జరగదు. కరిగిన ముత్యంలో వాళ్ళు తిరిగి వస్తారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. రేవంత్ రెడ్డికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బొంద కడతారు. మా కేసీఆర్ గారికి ఇక మీదట కూడా ఇలాంటి ఏమన్నా చేస్తే రేవంత్ రెడ్డి గారి ఇండ్లపై దాడి చేయడానికి కూడా మేము టీఆర్ఎస్ నాయకులం సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తాం. ఇది ఒకసారి బ్యారికేడ్ దగ్గరికి పోవాలంటే కూడా ఒకసారి మన జన సందోహాన్ని చూడొచ్చు. అంటే
తమ నాయకుడు వచ్చారు అనే దాంతో అసలు లోపల విచారణ ఏం జరుగుతుందని ఎవరిని పలకరించినా కూడా కాళేశ్వరం ఇప్పుడు ఏం తేలబోతుంది అంటే కాళేశ్వరం మీద కుట్ర తేలుతుందా లేకపోతే కాళేశ్వరం కమిషన్లు తేలుతాయా ఏం తేలబోతుంది? కాళేశ్వరం అనేది తెలంగాణకు వెన్నెముక లాంటిదమ్మా. రైతే రాజ్యం, రైతే వెన్నెముక అని ఎంతో మంది లీడర్లు చెప్పుకుంటూ వచ్చారు. కానీ రైతులను కాపాడిన లీడర్ ఒక్కటే ఒక మొగోడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రాన్ని రైతుల నుంచి, వాళ్ళ బాధల నుంచి కాపాడి సస్యశ్యామలమైన తెలంగాణను, మన తెలంగాణ మొత్తము మిట్ట ప్రాంతం, ఎంతో మంది సీఎంలు వచ్చారు, ఎంతో మంది లీడర్ వచ్చారు. వాటర్ ఇవ్వలేక, ఏం చేయలేక చేతులు ఎత్తేసిన రోజులల్లా మన కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి తెలంగాణను సస్యశ్యామలంగా చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పట్టుకొని అన్ని హర్యానాకు, పంజాబ్కు తలదన్న విధంగా మనము బొడ్లు కానీ ధాన్యాలు కానీ అన్ని పండించి రైతులను ఆనందం చేసిండు. అదొకటే కాకుండా భగీరథ మిషన్ భగీరథ అనేది అందరు రైల్వే ట్రాక్లు వచ్చినాయి, గుండ్లు వచ్చినాయి, గుట్లు వచ్చినాయి. ఇవన్నీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కానీ ఇట్లా కమిషన్ల పేరుట పిలిపించి అంటే రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దాష్టికం అని అంటున్నారు కదా. మరి దీనివల్ల తెలంగాణ ప్రజలకు ఇవ్వాల్సిన పథకాలని పక్కన పెట్టేసి ఈ రోజు వాటి గురించి మాట్లాడకుండా దీని గురించి చర్చించుకోవాలన్న నేపథ్యమే కనిపిస్తుందా? చాదగాని మోహన్కి రంకు చూపించి పిల్లాన్ని వదిలిపెట్టే చేస్తాలు ఇవన్నీ. వీడు చాదగాక ఇవన్నీ రంకు అడ్డం పెట్టి కేసీఆర్ ను చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది కేసీఆర్ కే ప్లస్ పాయింట్. ఎంత రంకు చూపెట్టినా ఆమె ప్రతిరోధ అనేది తెలిసింది. కేసీఆర్ దీన్ని కాపాడుతానని తెలిసింది. వీడు దీపోక తప్పదు. మీరు అడిగిన ప్రశ్న కాదు. 150 కిలోమీటర్ మీ దూరం నుంచి వస్తున్నాయి. ఒకటి కాదు, రంగనాయ సాయికు, కొండపోచమ్మ, బస్వాపూరు, గంధమాల అంటుండే ఇప్పుడు ఆయన. ఎందుకంటే 350 కిలోమీటర్లైనా మామూలు మాట కాదు. ఎందుకంటే మాకు కూడా పొలం ఉంది జిల్లాల కాడ. తెలంగాణలో ఏమనుకుంటారు ప్రజలు చెప్పారు? కనీసం మీ ఊర్లో రావాలి అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలకు అభివృద్ధి చేసినాం కనుక, ప్రజలకు తెలంగాణ దేవుడు కనుక కేసీఆర్ గారు కంపల్సరీ రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా మేడం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణను అన్యాయం చేసి ఎడారిని చేసే తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే అద్భుతమైన ప్రాజెక్టు తెచ్చినందుకు కేసీఆర్ గారిని విచారిస్తారా? దేనికోసం విచారిస్తారు? ఇప్పుడు రైస్ బాల్ ఆఫ్ ఇండియా అని పిలువబడుతున్న తెలంగాణ రాష్ట్రము చేసినందుకు కేసీఆర్ గారిని విచారిస్తారా? వీళ్ళు ఓర్వలేక తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి నాయకుడు ఉంటే వీళ్ళకు ఫ్యూచర్ లో ప్రమాదం కాబట్టి వీళ్ళు కేసీఆర్ గారిని మానసికంగా స్థైర్యంగా దెబ్బతీద్దామనే కుట్రలో భాగం తప్పితే ఏం లేదు. ఇది తెలంగాణ ఉద్యమం టైంలో మేమైతే నెక్లెస్ రోడ్డు మీద వచ్చామో ఆ రోజులు మాకు ఈ రోజు మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. మేము ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కడిగిన ముత్యంలోకి బయటకు తీసుకొని వస్తారు. తెలంగాణ ప్రజలు వారిని కాపాడుకుంటారు. జై తెలంగాణ. వీలైతే మరొక ఉద్యమం చేసి ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరు, మేము ఊరుకోము. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారిని నెక్స్ట్ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో తెలిసిన నెంబర్ 1 కేసీఆర్ గారు. ప్రజల సాంఘిక సంక్షేమ పథకాలు ఎన్నో ప్రవేశపెట్టి ఈ డూప్లికేట్ మాటగాలు డూప్లికేట్ గా వచ్చి ఏం చేయలేరు. రేపు నెక్స్ట్ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉంటారు. ఈ కమిషన్లు గిమిషన్లు ఆయన ఏం చేయలేరు. ప్రజలు అండగా ఉన్నంత సేపు ఆయన ఎవ్వరేం చేయలేరు. రేపు నెక్స్ట్ సారి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు వస్తారు. అభివృద్ధి పథకాలు ప్రతి ఇంట్లో కనుతాయి. ఈ రోజు అప్పుడు మేము బోన్పల్లి 119 డివిజన్ నుంచి వచ్చాం మేడం. ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నాం, మా కేసీఆర్ కావాలనుకుంటున్నాం మేడం.